Hello everyone, వెల్కమ్ టు లర్న్ విత్ లక్కీ ఛానల్. ఈరోజు మనం ఫస్ట్ లెసన్లో ఉన్న బీ రీడింగ్ పోయం ది టౌన్ చైల్డ్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. పిల్లలు, ఐ లీవ్ ఇన్ ద టౌన్ ఇన్ ఏ స్ట్రీట్. మనం ఏంటంటే ఫస్ట్ పోయంని మనం ఫుల్గా చదువుదాం. అదేంటంటే ఒక పాటలాగా చదవాలన్నమాట, పద్యంలాగా చదవాలి. సో చదువుదాం. I live in the street in a town. It is crowded with traffic and feet. There are buses and motors and trams. I wish there were meadows and lambs. The houses all wait in a row. There is smoke everywhere that I go. I don't like the noises I hear. I wish there were woods very near. There is only one thing that I love, and that is sky far above. There is plenty of rooms in the blue for castles of clouds and to me. ఓకే, మనం ఇప్పుడు దీని మీనింగ్ చూసుకుందాం. ఐ లీవ్ ఇన్ ద టౌన్ ఇన్ ఏ స్ట్రీట్ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే అతను ఒక సిటీలో ఉన్న స్ట్రీట్లో ఉండేవాడట. అక్కడ చాలా వరకు క్రౌడెడ్, అంటే ఇట్ ఈస్ క్రౌడెడ్ విత్ ట్రాఫిక్ అండ్ ఫిట్. అక్కడ జనాలు చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. ఇంకా అక్కడ పీపుల్ చాలా, ఇప్పుడు ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువ ఉండేదన్నమాట. అండ్ ఫీట్ అంటే జనాలు అటు ఇటు నడుస్తారు కదా, అదే అంటున్నారు. దే ఆర్ బస్సెస్ అండ్ మోటార్స్ అండ్ ట్రామ్స్. అక్కడ ఏమంటున్నారు, బస్సెస్ ఇంకా మోటార్స్ అండ్ ట్రామ్స్ అంట. అక్కడ బస్సెస్, మోటార్స్, ఇట్లా బైక్స్, కార్స్ ఇవన్నీ వెళ్తాయి కదా. బస్సెస్, కార్స్, మోటార్స్, బైక్స్, కార్స్, మోటార్స్, ఇంకా ఆటోస్ ఉంటాయి కదా, అదే చెప్తున్నాడు. ఐ విష్ దెర్ వేర్ మిడోస్ అండ్ ల్యాండ్స్. తనకి ఇవేం నచ్చవట. సో తనకేం నచ్చాయట, ఈ బస్సెస్, కార్స్, మోటార్స్ ఇంకా ట్రామ్స్ అనేవి తనకి అస్సలు నచ్చాయట. ఎందుకంటే ఇప్పుడు వాటి వల్ల తనకి బాగా హెడేక్, ఇట్లా తను చాలా చిరాకు పడుతున్నాను అనమాట. ఐ విష్ దేర్ వేర్ మిడోస్ అండ్ ల్యాంప్స్. అతను ఏం కోరుకుంటున్నాడంటే అక్కడ మీడోస్ ఇంకా ల్యాంప్స్. మీడోస్ అంటే గ్రీనరీ, గ్రాస్ ల్యాండ్ అన్నమాట. ఇక్కడ మనకి పక్కన పిక్చర్ చూపెడుతున్నారు కదా, గ్రాస్ ల్యాండ్. తనకి గ్రాస్ ల్యాండ్ ఉండాలి. ఇంకా ల్యాంబ్స్ అంటే చిన్న చిన్న గొర్రెలు ఉండడం తనకి చాలా ఇష్టం అంట. తనకి పల్లెటూరు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఓకే, ద హౌసెస్ ఆల్ వెయిట్ ఇన్ ఏ రో. హౌసెస్ ఎలా ఉంటాయి సిటీలో, పక్కనే ఉంటాయి కదా, అదే చెప్తున్నారు. దేర్ ఈజ్ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో. ఇక్కడ ఏమంటున్నాడు, తను ఎక్కడికి వెళ్ళినా కూడా పొగనే కనిపిస్తుందట. ఎక్కడ చూసినా పొగే ఉందంట. ఏ సిటీలో ఇలాగే ఉంటుంది కదా, ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఐ డోంట్ లైక్ ద నాయిసెస్ ఐ హియర్. తనకి ఏంటి బస్సెస్ హారన్ సౌండ్స్, ఈ బైక్ హారన్ సౌండ్స్, కార్ హారన్ సౌండ్స్ ఇంకా ఇవేం నచ్చాయట. ఐ డోంట్ లైక్ ద నాయిస్ అంటే సౌండ్ అన్నమాట. ఐ హియర్ ఐ విష్ దేర్ వేర్ వుడ్స్ వెరీ నియర్. తనకి ట్రీస్ అంటే చాలా ఇష్టమట. పెద్ద పెద్ద చెట్లు ఉండడం అనేది చాలా ఇష్టమట తనకి. దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ లవ్. తనకి టౌన్లో ఒకటి మాత్రం చాలా ఇష్టమట. అది ఏంటో చూద్దాం మనం. దట్ ఈజ్ స్కై. తనకి స్కై అనేది చాలా ఇష్టం. దూరంగా ఉన్న స్కైని తను ఇష్టపడుతున్నాడట. ఎందుకో మనం చూద్దాం. దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ రూమ్స్ ఇన్ ద బ్లూ. ప్లెంటీ ఆఫ్ రూమ్స్ అంటే చాలా రూమ్స్ అన్నమాట. దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఇన్ ద బ్లూ. అక్కడ చాలా రూమ్స్ ఉన్నాయట.
స్కైలో తన కోసం. ఫర్ castles ఆఫ్ క్లౌడ్స్ అండ్ మీ టూ. అక్కడ క్లౌడ్స్తో ఫామ్ అయిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయంట తన కోసం. అదంటే తనకి చాలా ఇష్టమట. సో ఏంటంటే ఇక్కడ టౌన్ చైల్డ్కి సిటీలో ఉండడం అనేది నచ్చదంట, టౌన్లో ఉండడం నచ్చది. తనకి పల్లెటూరు లాగా అక్కడ చెట్లు, గొర్రెలు ఇలా ఉండడం ఇష్టం అన్నమాట. అంటే సైలెంట్గా ఉండడం ఇష్టం అన్నమాట. కానీ మనకి సిటీలో ఎలా ఉంటుంది, బస్సెస్ సౌండ్స్, హారన్ సౌండ్స్, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. సో హీ ఫెడ్ అప్ విత్ ద టౌన్. ఓకే, ఇక్కడ మనం కంట్రీ చైల్డ్ చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి కంట్రీ చైల్డ్ అన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ చదువుకుందాం ఇదంతా పోయం. ఈ ఆథర్ వచ్చేసి ఇరానీ థామ్సన్ అంట. అంటే ఈ లెసన్ ఆథర్ వచ్చేసి ఇరానీ థామ్సన్. ద కంట్రీ చైల్డ్. మై హోమ్ ఈజ్ ఏ హౌస్ నియర్ వుడ్. మై హోమ్ ఈజ్ హౌస్ near a wood. The lanes are so quiet, oh dear. I do wish that someone lived near. There is no one to play with at all. The trees are so high and so tall, and I should be lonely for hours were it not for the birds and flowers. I wish that I lived in a town to see all trams going down. Twinkling street that is bright with wonderful colors at night. ఓకే, మనం ఇది చూద్దాం దీని మీనింగ్. మై హోమ్ ఈజ్ ఏ హౌస్ నియర్ వుడ్. నా హోమ్ ఎక్కడుందంట, వాళ్ళ ఇంటి పక్కన చాలా చెట్లు ఉన్నాయంట. వాళ్ళ సరౌండింగ్స్లో చాలా చెట్లు ఉన్నాయట. చూద్దాం. మళ్ళీ తను ద లైన్స్ ఆర్ సో క్వైట్. అతను ఉండే దగ్గర చాలా క్వైట్గా ఉంటుందంట. లేన్స్ అంటే చిన్న చిన్న సందులు అంటారు కదా, అవి పల్లెటూరులో చిన్న చిన్న సందులు ఉంటాయి కదా హౌజెస్ మధ్యన, అదే అంటున్నారు. ఐ డూ విష్ దట్ సమ్వన్ లీవ్ నియర్. ఎవరైనా తనతో ఉంటే బాగుండు అని అతను కోరుకుంటున్నాడు అన్నమాట. చూద్దాం. దెర్ ఈస్ నో వన్ టు ప్లే విత్ ఎట్ ఆల్. తనతో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరట. ద ట్రీస్ ఆర్ సో హై అండ్ సో టాల్. ట్రీస్ అనేది చాలా పెద్దగా ఉన్నాయట. తన చుట్టూ ఉన్న ట్రీస్ చాలా పెద్దగా ఉన్నాయట, చాలా పొడవుగా ఉన్నాయట. అండ్ ఐ షుడ్ బి లోన్లీ ఫర్ హార్స్. తను గంటల పాటు ఎప్పుడు లోన్లీగా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మార్నింగ్ లేస్తారు, పనులకు వెళ్ళిపోతారు కదా. పల్లెటూరులో ఎలా ఉంటుంది, ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, అదే అంటున్నారు. ఇప్పుడు అతను ఒక్కడే అయిపోతాడు కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. ఐ షుడ్ బి లోన్లీ ఫర్ హార్స్. కొన్ని గంటల పాటు తను లోన్లీగా ఫీల్ అవుతాడంట. వెర్ ఇట్ నాట్ ఫర్ ద బర్డ్స్ అండ్ ఫ్లవర్స్. కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే బర్డ్స్కి ఫ్లవర్స్కి ఇలాంటి సిచ్యువేషన్ అనేది లేదట. అవి చాలా చాలా హ్యాపీగా ఉన్నాయట. వాళ్ళ ఫ్రెండ్స్తోని అవి చాలా హ్యాపీగా ఉన్నాయట. ఐ విష్ దట్ ఐ లీవ్ ఇన్ ఏ టౌన్. తనకి టౌన్లో ఉండడం, సిటీలో ఉండడం అనేది చాలా ఇష్టమట. టు సీ ఆల్ ద ట్రామ్స్ గోయింగ్ డౌన్. తనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ట్రామ్స్ అంటే ఎలక్ట్రిక్ కార్స్. ఇక్కడ బస్సెస్, కార్స్, లారీస్, ఇంకా బైక్స్, ఇవన్నీ చూడడం తనకి ఇష్టమట. A twinkling street that is bright with wonderful colors at night.
ఇప్పుడు నైట్ టైంలో ఎలా ఉంటుంది సిటీలో అంటే ట్వింక్లింగ్ లాగా ఉండదా? లైక్ ఎలా అంటే ఇలా ట్వింక్లింగ్ అంటే ఇప్పుడు ఒక కార్స్ బస్సెస్ వీటి లైట్స్ ఉంటాయి కదా, నైట్ టైం లైట్స్ అవి బ్లింక్ అవుతూ ఉంటాయి కదా, అదే చెప్తున్నాడు అన్నమాట. ఇట్లా స్లో ఇప్పుడు ఒక్కటేసారి ఆఫ్ అయిపోవడం, మళ్ళీ ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, ఆన్ అవ్వడం, ఇట్లా సిటీలో నైట్ టైం ఎలా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో తనకి అలా ఉండడం ఇష్టమట. విత్ వండర్ఫుల్ కలర్స్ ఎట్ నైట్. సిటీలో మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, తనకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండడం అనేది ఇష్టమట. సో చిల్డ్రన్, మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం. నేను ఇంకా ఇందులో టెన్సెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లర్న్ విత్ లక్కీ. హ్యావ్ ఎ నైస్ డే.